చిలక్క చెప్పినట్టు చెప్పింది కేంద్ర ప్రభుత్వం, అయినా వినలా. ప్రాజెక్ట్ ఆపడానికి, కాంట్రాక్టర్ని మార్చడానికి డబ్బులు ఇచ్చేది మేము, నువ్వెవరో మార్చడానికి అని చెప్పి కర్రేం పుచ్చుకోలే. సిడబ్ల్యూసీ వాళ్ళు లెటర్ రాశారు, ఈయన చెత్తబొట్లో పడేశాడు, కాంట్రాక్టర్ని మార్చి పారేశారు. ఎవరిని తీసుకొచ్చారా కాంట్రాక్టర్ అంటే మెగా ఇంజనీరింగ్ని తీసుకొచ్చారు. అది ఎప్పుడు నవంబర్లో కొత్త కాంట్రాక్ట్ ఇచ్చారు, రివర్స్ టెండరింగ్ అంట. ఊరికే ఒక గుర్తుపెట్టుకోండి చెప్తా. 2019లో ప్రభుత్వం మారే నాటికి పోలవరం పనుల్లో మిగిలిపోయిన పనులు 1770 కోట్లు, 1770 కోట్ల పనులు మిగిలినాయి. అది నవయుగ వాళ్ళు పూర్తి చేయాలి. అంటే ఈ కట్ట, ఈసీఆర్ఎఫ్ డ్యాము ఇవన్నీ కలిపి ఈయన రివర్స్ టెండరింగ్ పెడితే మెగా ఇంజనీరింగ్ కంపెనీ 200 కోట్లు, 220 కోట్లు తక్కువకి చేస్తాము, 1550 కోట్లకే చేస్తాము అని చెప్పి వాళ్ళు టెండర్ వేశారు. రెండో వాడు ఎవడో వేయలే, వీళ్ళు ఒక్కళ్ళే వేసింది. 220 కోట్లు మేము సేవ్ చేసాము, ఆదా చేసాము అని చెప్పి చూసారా, 220 కోట్లు తినేసేవాళ్ళు పాత ప్రభుత్వం. మేము ఆఫ్ చేసాము, ఎంత సేవ్ చేసాము అని చెప్పి గొప్పలు చెప్పుకుని 1550 కోట్లకి మెగా ఇంజనీరింగ్కి ఇచ్చారు. బాగానే ఉంది, నవంబర్లో ఇచ్చావు. నవంబర్, డిసెంబర్ నుంచి సీజన్ మొదలవుద్ది, పనులు మొదలెట్టాలిగా. ఒక్క పని అంటే ఒక్క పని కూడా ఈ విషయంలో ముట్టుకోలే. ఆ కాఫర్ డ్యాము ముయ్యడం కానీ, ఈసీఆర్ఎఫ్ డ్యామ్ మొదలెట్టడం కానీ, డిజైన్లు ఫైనలైజ్ చేయడం కానీ ఏమీ చేయలే. మొత్తం 2019 నుంచి 2020 సమ్మర్ మొత్తం వేస్ట్గా పోయింది. 2020లో మీకు గుర్తుండి ఉంటుంది, విపరీతమైన ఫ్లడ్ వచ్చింది. దాదాపు 22 లక్షల క్యూసెక్లు ఫ్లడ్ వచ్చింది. వచ్చినప్పుడు ఆ కాఫర్ డ్యామ్లో గ్యాప్లు అటాగే చచ్చినాయి. ఆ కాఫర్ డ్యామ్ని కోసేసి విపరీతమైన ఫ్లడ్ వచ్చి అంతకు ముందు కట్టిన డయాఫ్రమ్ వాల్ని తన్నుకుంటా వరద వెళ్ళిపోయింది. తన్నుకుంటా వెళ్ళటమే కాదు, ఎక్కడైతే డయాఫ్రమ్ వాల్ కట్టామో అక్కడ ఇంత లోతు గోతులు అయినాయి. దాదాపు 150 మీటర్ల పొడుగు, 22 మీటర్లు అంటే 60 ఫీట్లు గోతులు అయినాయి. అంటే ఇసుక లేచిపోయింది అక్కడి నుంచి. వరద వెళ్ళిపోయినాక చూస్తే ఏముంది, కొంప కొల్లేరైపోయింది. డయాఫ్రమ్ వాళ్ళు 2-3 చోట్ల గండ్లు పడిపోయినాయి, గోతులు అయిపోయినాయి.